ఇప్పుడు ఏమైందంటే బాగా పైసలున్నాడు హైదరాబాద్ చుట్టుముట్టు కొన్ని 100 ఎకరాలు కొంటుర్రు, చుట్టూ ఫెన్సింగ్ చేస్తుర్రు, బీడు పెడుతుర్రు. బీడు పెట్టినా గవర్నమెంట్ ఆయనకి రైతు బంధే ఇవ్వటే. సంవత్సరానికి 15,000 ఉంటే బీడు పెట్టుకుంటే బీడు పెడితే పైసలు వస్తే ఇది ఎక్కడ ఆలోచన? ఈ ఆలోచనలు మంచిగా దేశానికి పనికొచ్చే ఆలోచన కాదు ఇది. మోడీ గారైనా మోడీ 6,000 వేస్తుండు, ఆయన గుంటకేస్తుండు, 2 గుంటలకు వేస్తుండు, 10 ఎకరాలకి వేస్తుండు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రేట్లు కరెక్ట్ ఇస్తే నువ్వు ఎవడు ఇవ్వకున్నా సరే, ప్రధానమంత్రి ఇవ్వకున్నా, ముఖ్యమంత్రి ఇవ్వకున్నా రైతులు బాగుపడతారు. అసలు సంఖ్యలు వేసేదే సెంట్రల్ స్టేట్. ప్రపంచ మార్కెట్లో ఇవాళ అమెరికాలో ఒక కేజీ బియ్యం 300 నుంచి 400 ఉందండి. హైదరాబాద్లో 50 రూపాయలు బియ్యం అమ్ముతున్నాయి. మరి అదే ఎక్స్పోర్ట్ అనేది ఇదే రైతులు బయటకు ఎక్స్పోర్ట్ చేసే పర్మిషన్ ఇవ్వండి. పర్మిషన్ ఇయ్యరు. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చిర్రు అనుకో, వీళ్ళు పర్మిషన్ ఇస్తే మార్కెట్లో రేట్లు పెరుగుతాయి. మార్కెట్లో రేట్లు పెడితే అని గవర్నమెంట్ని తిడతారు జనాలని. ఇప్పుడు ఏమైందంటే బాగా పైసలున్నాడు హైదరాబాద్ చుట్టుముట్టు కొన్ని 100 ఎకరాలు కొంటుర్రు, చుట్టూ ఫెన్సింగ్ చేస్తుర్రు, బీడు పెడుతుర్రు. బీడు పెట్టినా గవర్నమెంట్ ఆయనకి రైతు బంధే ఇవ్వటే. సంవత్సరానికి 15,000 ఉంటే బీడు పెట్టుకుంటే బీడు పెడితే పైసలు వస్తే ఇది ఎక్కడ ఆలోచన? ఈ ఆలోచనలు మంచిగా దేశానికి పనికొచ్చే ఆలోచన కాదు ఇది. మోడీ గారైనా మోడీ 6,000 వేస్తుండు, ఆయన గుంటకేస్తుండు, 2 గుంటలకు వేస్తుండు, 10 ఎకరాలకి వేస్తుండు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రేట్లు కరెక్ట్ ఇస్తే నువ్వు ఎవడు ఇవ్వకున్నా సరే, ప్రధానమంత్రి ఇవ్వకున్నా, ముఖ్యమంత్రి ఇవ్వకున్నా రైతులు బాగుపడతారు. అసలు సంఖ్యలు వేసేదే సెంట్రల్ స్టేట్. ప్రపంచ మార్కెట్లో ఇవాళ అమెరికాలో ఒక కేజీ బియ్యం 300 నుంచి 400 ఉందండి. హైదరాబాద్లో 50 రూపాయలు బియ్యం అమ్ముతున్నాయి. మరి అదే ఎక్స్పోర్ట్ అనేది ఇదే రైతులు బయటకు ఎక్స్పోర్ట్ చేసే పర్మిషన్ ఇవ్వండి. పర్మిషన్ ఇయ్యరు. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చిర్రు అనుకో, వీళ్ళు పర్మిషన్ ఇస్తే మార్కెట్లో రేట్లు పెరుగుతాయి. మార్కెట్లో రేట్లు పెడితే అని గవర్నమెంట్ని తిడతారు జనాలని.